నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం గురూజీ. రైట్ అమ్మా, శుభాశీస్సులు. సో పుష్ప గురించే కానీ లేకపోతే అంతకుముందు కొన్ని సినిమాల గురించి కానీ మీరు అఖండ గురించి కానీ చాలా రివ్యూస్ చెప్పడం జరిగింది. మీరు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతూ కూడా అలాగే సినిమాల గురించి కూడా మీరు రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు కుబేరా గురించి నేను అడగలేదు, మరి వేరే ఏ మాధ్యమంలో కూడా మీరు మాట్లాడినట్టుగా నేను చూడలేదు. సో కుబేరా గురించి మీరు అసలు దాని స్టోరీ కానీ ఏదైనా చూసారా, ఏమంటారు? ఒకటి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, బేసిక్గా కుబేరా గురించి మాట్లాడాల్సినంత అవసరం లేదని నాకు అనిపించింది. ఆ సినిమా మిశ్రమ స్పందన వస్తుంది, మిశ్రమ స్పందన వస్తుంది. ఇవాళ రేపు ఏ సినిమా మాత్రం ఆడుతోందమ్మా వారం 10 రోజుల కన్నా? ఏది ఆడుతోంది అసలు? ఏదైనా ఉంటుందా అసలు? 2 వారాలకి ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఇంకెవడు వెళ్తాడు థియేటర్కి? వెళ్ళడు. ఒకటి. రెండోది ఏంటంటే, బేసిక్గా ధనుష్ చేసే ఏ సినిమా అయినా ఫ్లాప్ అవ్వదు, డబ్బులు వస్తాయి. ఆ పైన యావరేజ్ హిట్, ఆ పైన సూపర్ హిట్, ఇలా ఉంటుంది తప్ప ధనుష్కి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా సరే నిర్మాత నిలబడతాడు, అప్పుల పాలు కాడు, నిలబడతాడు. ఒకటి. రెండోది, ఆఫ్టర్ దట్ నాగార్జునకి కొంత అనుకూలమైన సమయం మొదలైంది. ఈ బంగారు రాజు అవి ఇవి చేసిన తర్వాత అవి కూడా పెద్దగా జనానికి ఎక్కల. ఏమా నేను అప్పుడు చెప్పా, ఆ టైంలో చెప్పా, ఇవన్నీ మామూలుగా ఎంటర్టైన్మెంటే, 4 డబ్బులు వచ్చే సినిమాలు, కానీ 4 రోజులు ఆగండ్రా బాబు, ఛానల్స్లోనూ ఓటీటీలోనూ వస్తాయని అన్నా. అలానే జరిగింది. కుబేర సినిమా ఏంటంటే ఒక రకమైనటువంటి మిశ్రమ స్పందన వస్తుంది తప్ప ఫ్లాపు కాదు, సూపర్ హిట్ కాదు. వేస్తారు 5 కోట్లు కలెక్షన్ ఫస్ట్ డే ఇది వస్తుంది, అది వస్తుంది. ఎవడికి తెలిసిన విధంగా వాడు మాట్లాడతారు, ఎవడు తెలిసిన వాడు చెప్తారు. కానీ కుబేర సినిమా కంప్లీట్గా, ఆ సినిమా హీరో వచ్చేసి శేఖర్ కమ్ముల. ఆ సినిమా హీరో శేఖర్ కమ్ముల, ఎవరు కాదు. ఆ సినిమాని ప్రాణప్రదంగా తీసుకొచ్చి బయట ప్రపంచానికి చూపించిన విధానంలో ఖచ్చితంగా 2 కళ్ళ లాంటి వాళ్ళు నాగార్జున, ధనుష్. రైట్. వీళ్ళిద్దరూ సమపాళ్లలో వాళ్ళ పాత్రల్ని ఓనప్ చేసుకొని చేశారు. సో ఖచ్చితంగా ఇప్పుడు నాగార్జున ఫ్యాన్ చూస్తాడు, ధనుష్ ఫ్యాను చూస్తాడు, శేఖర్ కమ్ముల ఫ్యాను చూస్తాడు. అక్కడ ఏమైందంటే ఒక రియలిస్టిక్ స్టోరీని బాగా దగ్గరగా చూపించారు కాబట్టి ఆ సినిమా మిశ్రమ స్పందనతో ముందుకెడుతుంది. అయినా ఏం కంగారు లేదమ్మా, ఒక 1 మంత్ కూడా కాదు, ప్రైమ్లో వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఎంత మంచిగా ఉన్నా ఉండని, ఎంత చండాలంగా ఉన్నా ఉండని, మనకి ఓటీటీలు వచ్చేసినాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫస్ట్ 1 వీక్ మాల్స్లోకి వెళ్ళి చూడాలని వాళ్ళు ఆరాటపడతారు, చేస్తారు. అయితే ఈ సినిమా గురించి మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసో నాకు తెలియదు, కానీ అందులో పేదవాళ్ళ గురించి, ఐ మీన్ రోడ్డు సైడ్ బెగ్గర్స్ గురించి కానీ లేకపోతే వీళ్ళు డబ్బులున్న వాళ్ళ గురించి కానీ చాలా డిఫరెన్స్ చూపించారనమాట. దాని గురించి మీరు ఏమంటారు? అంటే డబ్బులు ఉంటే ఎలాంటి పనులైనా చేయొచ్చు అనేది ఒక విధంగా చూపించారు. డబ్బు లేనివాడు ఎంత డబ్బు లేకపోయినా కానీ ఎంత డిసిప్లిన్ గా ఉంటాడు, వాడికి అవసరం ఉంటేనే ఆ డబ్బుని వాడుకోవడం కానీ, అవసరం ఉంటేనే ఆ డబ్బు గురించి పాకులాడడం కానీ చేస్తాడు అనేది బాగా చూపించారు. అందులో ధనుష్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అని పబ్లిక్ అనుకుంటూ. ఇప్పుడు ఒకనొకనాడు అంటే వీళ్ళు ఎందుకమ్మా నా గురించి మాట్లాడతా, ఒకనొకనాడు నా దగ్గర ఏముందని ఏమీ లేదు, కాయ కష్టంతో నా జీవితాన్ని నేను నిలబెట్టుకున్నా. అర్థమైందమ్మా? నా కష్టం వెనుక ఎటువంటి స్థితిగతులు ఉన్నాయో పెళ్లికి ముందు నా తల్లికి తెలుసు, పెళ్లి తర్వాత నా భార్యకి తెలుసు. పుట్టెడన్నం పట్టెడన్నం పెట్టదమ్మా. పుట్టెడు డబ్బు పట్టెడన్నం పెట్టదు, పుట్టెడు డబ్బు పట్టెడన్నం పెట్టదు. లగ్జరీ ల్యాండ్స్ క్రూజర్ కారులో వెళుతున్నా హైవే మీద ఆకలేసినప్పుడు దొరక్కపోతే పరిస్థితి ఏంటి కదా? అలా ప్రతి మెతుకుని ఎంతో గౌరవిస్తా, ప్రతి రూపాయిని ఎంతో గౌరవిస్తా. నాకు బాగా నేను ఎప్పుడు గౌరవించేది ఆకలిని, కన్నీటిని, పేదరికాన్ని. ఈ 3టిని గౌరవిస్తా, ఎందుకంటే ఈ 3 నేను చూసా కాబట్టి. ఇప్పుడు నేను ఆ రోజులు చూసిన నాకు ఇవాళ నా దగ్గర ఎంత డబ్బున్నా
అనిపించదు కదా. నాకున్న దమ్ముకి నేను అదేంటి ఏవో అంటారు కదా, యాపిల్కాయ జామకాయ ఇలాంటి ఫోన్లు వాడచ్చు. నాకు అవసరమే అనిపించలా. నా అవసరం తీరేది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అది చాలు నాకు అనే ఒక విధానంలో అనుకున్నాను నేను. అలాగే డబ్బు ఉన్నవాడికి డబ్బు కావాలి, అది లేకపోతే వాడు బతకలేడు. డబ్బు లేక దరిద్రం చూసిన వాడికి డబ్బు వచ్చిందనుకో, వాడి ఫస్ట్ ఆలోచన ఏం చేస్తాం, ఎంతవరకు అవసరం అంతే వాడుకుందాం. ఎందుకని వాడు గతాన్ని చూశాడు. సో ప్రస్తుతంలో వాడు డబ్బుకు బానిస కాడు. డబ్బు మాత్రమే చూసిన వాడు డబ్బు లేకపోతే బతకలేడు కదా. సో ఇన్ దిస్ కేస్ ఆ సినిమా గురించి నేను పోస్టర్ చూసి సినిమా భవిష్యత్తు చెప్పే మనిషిగా పేరు పొందిన వాడిని. ఆ సినిమా చూసినప్పుడు దీనికి నాయకుడు శేఖర కమ్ముల, నాగార్జున, ధనుష్ కాదు అన్నా. ఇవాళ అదే నిజమైంది. వాళ్ళిద్దరూ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్టిస్ట్ నాగార్జున అండ్ ధనుష్. వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళగా, భారత నటులుగా ప్రపంచ స్థాయిలో పేరు పొందిన నటులు వాళ్ళు. సో ఇవాళ వాళ్ళ గురించి, వాళ్ళ నటన గురించి మనం చెప్పక్కర్లా. వాళ్ళకి కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే, నాగార్జున యొక్క సెకండ్ ఇన్నింగ్స్ సూపర్గా స్టార్ట్ అయింది. ధనుష్ ఆల్రెడీ సూపర్ హిట్ ట్రాక్లో ఉన్నాడు. కథ సహజమైన విధానంలో వాస్తవికతకు దగ్గరగా ఉండే కథ, అది శేఖర్ కమ్ముల హ్యాండిల్ చేశాడు. సో అన్నీ కలిసి వచ్చిన, అందుకని మిశ్రమ స్పందన ఏంటంటే, ధనుష్ని అలా చూడడం ఇష్టం లేని వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, నాగార్జునకి ఇంత డబ్బు పిచ్చుందా అనుకునే వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. ఇది మిశ్రమ స్పందన, హిట్ కాదు, ఫ్లాప్ కాదు, ఇట్స్ అన్ యావరేజ్. కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక చక్కటి చిత్రం అది. అంతవరకు నేను చెప్పగలను. రైట్. సో నాగార్జున గారి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారని చెప్పి ఇక్కడి నుంచి ఇంకా నాగార్జున గారు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అయితే రాఘవ సతీష్ శర్మ గారు ఎన్నో సినిమాస్కి రివ్యూ కానీ లేకపోతే కనుక సినిమా భవిష్యత్తు ఏంటి అనేది చెప్పిన ఆయన నోటి నుంచే ఇప్పుడు నాగార్జున ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పారని అనుకోవచ్చు. అండ్ ధనుష్ గురించి కూడా స్టార్టింగ్లో చెప్పేశారు, ఆయన ఏ సినిమా చేసినా కానీ సూపర్ డూపర్ హిట్ అని చెప్పి. అలాగే ఈ సినిమాకి కూడా టాక్ అలానే ఉంది, ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది అని. సినిమా కూడా అంటే మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ ఒక 1 month అయితే బాగానే నడుస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అమ్మా.